శుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టినైనా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాలమందున తండ్రి సంఘముగా కూడి మీ నామమును స్తుతించుటకును మిమ్మును ఘనపరిచి మహిమపరచుటకు ప్రార్థించుటకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుటకు తండ్రి మీరు మాకు ఇవ్వబడిన ఈ నూతనమైన దినమును బట్టి మార్చి నెల యొక్క మాసాంతపు దినము, అందున ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధాన పండుగను జరుపుకుంటున్న ఆరాధనా దినమును బట్టి తండ్రి మీకు వందనాలు. మీ కుమారుడును మానవాళి రక్షకుడును మా పాప విమోచకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా సర్వలోకమును మీరు ప్రేమించి మీ కుమారుడు కల్వరి శిలువలో తన ప్రశస్తమైన ప్రాణమును బలిగా అర్పించిన విధమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఈ ప్రియకుమారుని యొక్క మరణము, సమాధి, పునరుద్ధానము ద్వారా నిత్య జీవమును పొంది మానవాళికి పాప క్షమాపణయు నిత్య జీవమును దయచేయటకు మీ కృపను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన ఆరాధనా దినము నుండి ఇప్పటి వరకు నీ బిడలమైన మమ్ములను మీ సంరక్షణలో ఆదరించి కాపాడి మీ జీవమునిచ్చి జీవింప చేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అనేకులకు లేని ధన్యతనైనా మీ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ద్వారా మాకు మీరు దయచేసినందుకు వందనాలు. ప్రత్యేకంగానైనా ఈ ఉదయకాలపు ఆరాధన కొరకైనా ఆహ్వానాన్నినైనా మీ ద్వారా సంఘము ద్వారా తెలియపరుస్తుండగా తండ్రి మీ కృపలో బలపరచండి. ఈ ఆరాధన మీ నామానికి మహిమకరముగాను సంఘమునకు క్షేమకరముగాను సంఘ బిడ్డలకు దీవెనకరముగాను ఉండలాగానే మీ కృప చూపించండి. తద్వారా మీరు మహిమ పొంది ఆరాధించుటకు కూడి వచ్చిన నీ బిడ్డలమైన మాకు మీ సర్వసమృద్ధి అయినటువంటి దీవెనలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధనలోనైనా ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ గీతాలను, కీర్తనలను ఆలాపించుటకు తండ్రి మీ కృప చూపించండి. మీరు ఇచ్చిన స్వరము ద్వారా తండ్రి మిమ్మల్ని మహిమపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖన భాగాలను చదువుట ద్వారా, పరిశుద్ధ గ్రంథములో నుండి ఆధ్యాత్మికమైన జ్ఞాన సంగతులు బోధించబడుట ద్వారా తండ్రి మీ పర సంబంధమైన జ్ఞానమును నీ బిడలమైన మాకు దయచేయుటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాదయ్యా, ఆరాధనలోన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణమును జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకై ఆజ్ఞాపింపబడిన రీతిగా ప్రభురాత్రి భోజనములో పాలు పంపులు పొందుటకు మీ కృప చూపించండి. కానుకలిచ్చి మిమ్మల్ని మహిమపరిచి నైనా మీ ఉన్నతమైన కృపలో మీ బిడ్డలమైన మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన నైనా ఈ సమయంలోనైనా మీ సాన్నిధ్యమునకు చేర్పించిన నీ బిడ్డలైన వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయినా ఎందరైతే రావాలని ఈ ఆరాధనా స్థలంలోనికి చేర్చబడాలని ఆశపడుతున్నారు, అటు బిడ్డలైన వారిని సమయం అనుకూలను బట్టి వారిని నడిపించండి. వారిలో ఉన్న అవివేకము, వారిలో ఉన్న అంధకారము, వారిలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధన వాక్యానుసారముగా జరుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. లేఖనాలను బోధిస్తుండగా మీ జ్ఞానము చేత నిబిడలమైన మమ్మల్ని నింపండి. మీ వాక్యానుసారమైన బోధ యందును విశ్వాసమందును మీరిచ్చిన రక్షణ యందును మేము నిలిచి ఉండేలాగా సహాయం చేయండి. మీరిచ్చిన రక్షణను మేము నిర్లక్ష్యం చేయకుండా ఈ లోక సంబంధమైన వాటి వైపు, ఈ లోక సంబంధమైన ఆచారాల వైపు, ఈ లోక సంబంధమైన మాటల వైపు, ఈ లోక సంబంధమైన కట్టడల వైపు వెళ్లకుండా మీ సత్యమైన మార్గంలో నడిపింపబడేలాగున ప్రతి ఒక్కరికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం.
దయగలిగిన తండ్రి, ఈ సమయమందునైనా మీ కుమారుని ద్వారా మాకు ఇవ్వబడిన రక్షణను మేము నిర్లక్ష్యం చేయకుండా ఈ లోకంలోనైనా మేము జయ జీవితాన్ని జీవించుటకు మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన ఆయన, ఈ ఆరాధనలో మీరు మాతో మాట్లాడబోతుండగా నీ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానమును గూర్చిన మాటలు మాకు తెలియపరచండి, మాకు వినిపించండి, మాకు బోధించండి. మీ జ్ఞాన సంగతులు మా ఆధ్యాత్మిక జీవితాలను ముందుకు నడిపించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ పనిని నైనా బలపరచండి. సంఘమును సంఘ బిడ్డలనైనా జ్ఞాపకం చేసుకునండి. ఏ సమస్యలు ఉన్నప్పటికీ, ఆటంకములు ఉన్నప్పటికీ, ప్రతి విధమైన అపవాది సంబంధమైన తంత్రములన్నీ నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడిలాగా ఆజ్ఞాపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పనినైనా మీ నామానికి మహిమకరముగా జరిగించమని ప్రార్థన చేస్తూ మీ పరిశుద్ధతను, మీ ప్రసన్నతను మా మధ్య కనబరచమని బ్రతిమాలుకుంటున్నాం. మా తండ్రి, ఈ ఆరాధన జరుగుతున్న సమయం అంతయు ఏ విధమైన అల్లరి, ఏ విధమైన ఆటంకము, ఏ విధమైన నీచ కార్యాలు అపవాది జరిగించకుండా అపవాదిని, అపవాది క్రియలు జరిగించు వారిని గద్దించి హెచ్చరించి వాటిని అణిచివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కృపలో బలపరచండి తండ్రి, మీ ప్రేమలో వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తూ ఈ ఆరాధనలోనైనా మీరు మా మధ్య ఉండి మా ఆరాధనలు అంగీకరించమని, మీ పరిశుద్ధతను, మీ ప్రసన్నతను మా మధ్య కనబరచమని ప్రార్థన చేస్తూ ఈ మనవులు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా స్తుతించి ప్రార్థన చేసి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి. నలభై ఐదవ గీతం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, వినయము గలవారిని ఉజ్జీవింపచేయువాడా, దీన మనస్సు గలవారి యొద్ద నివసించు దేవుడా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, తన ఎడల యథార్థ హృదయులను బలపరచుటకై తండ్రి కను దృష్టి, తన ఎడల యథార్థ హృదయులను బలపరచుటకై తండ్రి కను దృష్టి, లోకమందంతటా సంచారము చేయుచుండెను, భూమియు దాని సంపూర్ణతయు దేవాని వశమై ఉన్నవి, దేవాని వశమై ఉన్నవి,
మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా నిత్య నివాసి ఆకాశముని సింహాసనం ఈ భూమిని పాదపీఠం ఆకాశముని సింహాసనం ఈ భూమిని పాదపీఠం అంతటి గొప్ప మా ప్రభువ నీ మహిమను నేనెట్లు వర్ణింతు హస్తకృతములైన ఆలయములలో నివసింపవు నీవు హృదయ శుద్ధి గలవారి నీతో సహవాసముందెదరు నీతో సహవాసముందెదరు మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా నిత్య నివాసి వినయము గలవారిని ఉజ్జీవింపచేయువాడా దీన మనస్సు గలవారి యొద్ద నివసించు దేవుడా మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా నిత్య నివాసి ప్రభువైన క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగవలెనని నీ సంకల్పం క్రీస్తు శరీరమనబడిన క్రీస్తు సంఘములో మేము నీ చిత్తము చొప్పున జీవించిన చిరకాలము నీతో ఉండెదము చిరకాలము నీతో ఉండెదము మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా నిత్య నివాసి వినయము గలవారిని ఉజ్జీవింపచేయువాడా దీన మనస్సు గలవారి యొద్ద నివసించు దేవుడా మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా నిత్య నివాసి జుట్టు కాలే మీరు వచ్చేటప్పుడు జీవం వాళ్ళు ఉన్నారు ఇంటికాడ పలకరించారా ఎందుకని అంతేలే మీ పరిస్థితి మీది అమ్మా guessing. I will guess. 105వ గీతాన్ని పాడుకుందాం. 105. నూట 5వ గీతం. వందనాలమ్మా. బాగున్నారా? మంచిది.
జయ జయ యేసు జయ యేసు. అక్కడే కూర్చో, వెనక అనుకో, దాని మీద కూర్చో, నేను చెప్పినట్టు కూర్చో. నీకు అనుకూలంగా ఉంటుందని నా బాధ. ఏం లేదు, ఇక్కడ ఏదన్నా కొచ్చి ఇట్లా అన్నదనుకో మా మీదకి వస్తుంది వ్యవహారం. మీకేం అర్థం కావట్లా చెప్తే. కూర్చొని నేను కూర్చోమంటే ఇబ్బంది లేదు, నేను జాగ్రత్త చూసుకుంటా. ఏమైతే మళ్ళీ నేనేమో నా ఆడేవాళ్ళు ఉన్నాను అనుకో, అక్కడ నీకు గాలి సరిపోతుంది అడప. దీన్ని బట్టి నాకే సాల్టల్లా చెమట పోతుంది నాకు కూడా. ఏం చేద్దాం మరి. జయ జయ యేసు జయ యేసు జయ జయ యేసు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం. మరణము గెలిచిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు. పరమ బలమొసగు జయ యేసు పరమ బలమొసగు జయ యేసు. మరణము ఓడిన జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. సమాధి గెలిచిన జయ యేసు సమాధి ఓడెను జయ యేసు సమాధి గెలిచిన జయ యేసు సమాధి ఓడెను జయ యేసు. సమరము గెలిచిన జయ యేసు సమరము గెలిచిన జయ యేసు. అమరమూర్తిని జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. సాతాను గెలిచిన జయ యేసు సాతాను ఓడెను జయ యేసు సాతాను గెలిచిన జయ యేసు సాతాను ఓడెను జయ యేసు. పాతవి గతించి జయ యేసు పాతవి గతించి జయ యేసు. దాతవు నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. బండను గెలిచిన జయ యేసు బండలు ఓడెను జయ యేసు. బండలు తేయుము జయ యేసు బండలు తేయుము జయ యేసు. అండకు చేర్చుము జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. సముద్రను గెలిచిన జయ యేసు ముద్రయు ఓడెను జయ యేసు ముద్రను గెలిచిన జయ యేసు ముద్రయు ఓడెను జయ యేసు. ముద్రలు చేర్చుము జయ యేసు ముద్రలు చేర్చుము జయ యేసు. ముద్రించుము నన్ను జయ యేసు జయ జయ యేసు జయ
జయ యేసు కావలి ఓడెను జయ యేసు సేవలో బలమును జయ యేసు సేవలో బలమును జయ యేసు జీవము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. పాడతావా? ఇస్తా ఇస్తా ఇస్తా. వందనాలు. పాడిన తర్వాత కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కన్ను చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కన్ను చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. పలుకాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోధించిన, పలుకాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోధించిన. అవమాన పర్వాలు ముగిసెనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయుల ప్రేమ నిదురించిన. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయుల ప్రేమ నిదురించిన. అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు, యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. చాలా సంతోషం. బయట అనేసి ఇచ్చాను పాడేసి. పాడమ్మా. ఇంకా లాక్ వైర్ ఉంది చాలా. ఇంకా లాక్ వెనక్కి కూర్చొని ఫ్రీగా కూర్చో, వెనక్కి ఆనుకో కూర్చో. టెన్షన్ పడదా.
నేనేం చేస్తాను వెనక్కు అనుకో నువ్వు వెనక్కి అనుకో నాకు సంతోషం వెనక్కి అనుకుంటే రావయ్య యేసుదేవా నీ వందనాలు దేవా రావయ్య యేసుదేవా కాళ్ళకి మేకులు కొట్టి చేతుల జీలలు నాటి కాడిన రాస్తము దేవా వందనాలు దేవా రావయ్య యేసుదేవా ప్రక్కన ప్రళయము పోటు తిరుసున ముల్ల కిరీటం ప్రక్కన ప్రళయము పోటు తిరుసున ముల్ల కిరీటం కారిన రక్తము దేవా కర్వాలై పారెనుగా చిందిన రక్తము దేవా సిల్వపై రాలెనుగా రావయ్య యేసుదేవా నీ వందనాలు దేవా రావయ్య యేసుదేవా శుక్రవారం మరణము శనివారము సోమదిలో శుక్రవారం మరణము శనివారము సోమదిలో ఆదివారము దేవా ఆత్మరతినావా ఆదివారము దేవా ఆత్మరతినావా రావయ్య యేసుదేవా నీ వందనాలు దేవా రావయ్య యేసుదేవా మీకు చిన్న విషయం చెప్తున్నారు మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అటు వేళకెళ్ళి ఇటు వేళకెళ్ళి నన్ను అడుగు నేను కావాలంటే నీకు ఏది కావాలంటే అది పంపిస్తా ఈవెన్ స్నాప్ ఎస్ ఐ విల్ ట్రై ఓకే డోంట్ బాదర్ I will send it. పాడే విషయం ఏమో నేను When you ask, I will send it. ఓకే థ్యాంక్ యూ You ask, you don't ask, I do not send it. Okay? వాట్ ఐ వాంట్ అది కాదే మీకు అర్థం కాదు అందుకే అర్థం కాదంటే మాట్లాడుతుంది ఐ ఆస్క్ వాట్ ఐ వాంట్ అంటే నాకు ఏది కావాలో అది చెప్తాను నీకేం కావాలో నన్ను అడుగు అది నేను ఇస్తాను నీకు అంటున్నా సారు మీరు ఎక్కడ వెళ్తున్నారో ఫోటో పంపి అని అడుగుతున్నారు అందుకని ఫోటో తీరా అన్నాడు మా చర్చా ప్రైస్ ఆయన సార్ ఉన్నారు కదా సావేల్ సార్ అందుకే ఏదన్నా అది అది అవుట్ ఆఫ్ మ్యాటర్ లేకనేది అది మనం మాట్లాడుకోవాల్సింది అది సంఘంలో పడుతున్నాము అందరికీ వందనాలమ్మా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు లేచిన దినము, పునరుత్థాన దినం కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి మనం ఒక జయ గీతం పాడుకున్నాము. గీతం గీతం జయ జయ గీతం గెలుగెత్తి పాడేదము. గీతం గీతం జయ జయ గీతం 102 పాట సంఖ్య పాడండి. జైత ఎలుగెత్తి పాడేదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమపటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమపటించెదము. గీతం గీతం జయ జయ గీతం వెలుగెత్తి పాడేదము. యేసురాజు లేచెను హల్లెలూయా
జయమర్పటించెదము. యేసు రాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. చూడు సమాధి మూసిన రాయి దొరిలింపబడెను. చూడు సమాధి మూసిన రాయి దొరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం వెలుగెత్తి పాడెదము. యేసు రాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసు రాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం వెలుగెత్తి పాడెదము. యేసు రాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసు రాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. హృదయము తెరచి చక్కగా పాడి ప్రభువును కీర్తించుడి. హృదయము తెరచి చక్కగా పాడి ప్రభువును కీర్తించుడి. మీ ఆత్మ సత్య రాగములెత్తి ఆరాధించుడి. మీ ఆత్మ సత్య రాగములెత్తి ఆరాధించుడి. గీతం గీతం జయ జయ గీతం ఎలుగెత్తి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం ఎలుగెత్తి పాడెదము. యేసు రాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసు రాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. అట్లా ఉంది ఆ పాట. లేచినాడు వస్తాను అదే ఆ బుక్ దీంట్లో ఉంటుంది చూడమ్మా. లేచినాడు లాగా ఉంటుంది. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు. లేచినాడురా సమాధి గెలచినాడురా. లేతునని తాజెప్పినట్లు లేఖనములు నెరవేరునట్లు. లేతునని తాజెప్పినట్లు లేఖనము నెరవేరినట్లు. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు. లేచినాడురా సమాధి
వెదకినాడురా అన్నది దీంట్లో ఆ పాటలు దాంట్లో లేదు శివుడు దేంట్లో ఉందో సరే ఆశ్చర్యమైన ప్రేమ కలవరి ప్రేమ దాంట్లో దీంట్లో కూడా నా దాంట్లో దీంట్లో కూడా నేను అసలు లేదు, లేదు, చూసాను. కదా మీ వాటిలో కొన్నాను. అవన్నీ. సరే. ఆశ్చర్యమైన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నా ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే ఈ ప్రేమ 213 ఆశ్చర్యమైన ప్రేమ కౌరవిలో నా ప్రేమ కలలో పాపిని వెదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేవదించి నిత్య జీవామిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేదదించి నిత్య జీవామిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే ఈ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పావిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చే తన మహిమానిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చే తన మహిమానిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నా ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే ఈ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూపిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూపిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయడు ఇడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయడు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నా ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ మంచిది.
చాలా సంతోషం. దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. ఫోన్ ఏమంటుంది? ఫోన్ ఇచ్చేయి. ఫోటోలు తీస్తున్నాడు, అందుకని నేను ఇస్తాను నీకు ఫోటోలు అని చెప్పాను. కాదు, నువ్వు ఫోటో నేను ఇస్తా. నేను ఫోన్ ఇచ్చేయి. నేను మీకు ఇచ్చేస్తా ఫోటోలు మీకు కావాలంటే. ఇక్కడ బయట వాళ్ళు ఎవరు కూడా తీయటానికి వీలు లేదు. కరాఖండితే నన్ను ఇవ్వమంటే నేను ఇస్తాను. యాజ్ యు లైక్. ఓకే. మీరు తీసుకో. ఇప్పుడు నేను ఇస్తే ఏంటంటే మీకు అవసరమైన ఇస్తాను. సారు వర్షిప్ ఓకే. చేయబోతున్నారంటే ఇక్కడ అని చెప్పాను. అండర్స్టాండ్ పాయింట్. వర్షిప్ చేస్తున్నట్లా ఫోటో ఇప్పుడు నాకు తెలుసు ఆయన పరిస్థితి, తెలుసు నాకు అక్కడ ఉన్న ఆయన పరిస్థితి. అందుకోసమని నేను మీరు అడగలే నన్ను ఇంతవరకు. మీరు ఎందుకు అడగలేదు నన్ను? అంటే ఇక ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, దీనికి ప్రాబ్లం ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను. అలా కాదు, అడిగితే నాకు అడగాలి కదా, తెలియద్దు నాకు కూడా. నాకు తెలిసింది అనుకో ఇబ్బంది ఉండదు. నేను ఇద్దరు వచ్చే ఫోటోలు తీశాను పిల్లలు తీయడానికి వెళ్ళదని చెప్పాను. మీకేమవసరం నా ఫోటో తోటి? నిన్ను కాదు మిమ్మల్ని కాదు, పిల్లలు మిమ్మల్ని కాదండి, పిల్లల్ని అడిగాను కదా అంత ఫస్ట్లో. వాడు ఎలిషా వచ్చినప్పుడు ఫోటోలు మీకేం పని? నా ఆరాధన ఫోటోలు మీకేం పని? మా స్థానిక సంఘంలో ఆరాధన జరుగుతున్నప్పుడు మీరు బయట తీయాల్సిన పని ఏంది? బయట పిల్లలు వేరే చర్చికి వెళ్ళేవాడు, వాళ్ళకి అవసరం లేదు కదా. వద్దని చెప్పి ఆ రోజు నుంచి. ఇప్పుడు వీళ్ళు ఏమో చేస్తారు తెలుసా? ఆయన తీసుకుంటాడు, నేను ఏ ఆనందం ఈడ ఒరిగేది ఏం లేదు నాకు తెలుసు అసలు. ఇదిగో ఇదిగోమ్మా అతిగా తమ్ముడికి తీసేయాలి, ఆల్రెడీ మీకు కావాల్సింది తీసేయాలి. ఆయన సంతోషపడతాను. ఏముందిలే కానీ దాంట్లో ఏముందిలే కానీ మంచిది, చాలా సంతోషం. అది నేను ఇక్కడ చెప్పకూడదు అనుకున్నాను. మళ్ళీ మీరు ఆవిడ ప్రశ్న ఇచ్చిందిగా నన్ను, ఆవిడ ప్రశ్న నేను జవాబు చెప్పాలి మీకు, అందుకోసమని నేను చెప్పాల్సి వస్తుంది. ఆవిడకి అర్థం కాదు గబక్కని చెబితే ఆ మూడ్లోనే ఉంటుంది. మంచిది, చాలా సంతోషం. దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళదాము. మరి సమయంలో కొంత సమయాన్ని మీకు కొంత సమయాన్ని ఇస్తాను. కొంత సమయంలో మీరు దేవుని వాక్యాన్ని మీరు అందించండి స్థలంలో. ఏంటది? కాల్ చేయి నెంబర్ చేసి కాల్ చేయి. సిమ్మే లేదా? తొందరగా హడావుడిగా పరిగెత్తుకొచ్చారు. నేను సెల్ పెట్టారా, సెల్ కూడా పెట్టాను. అది బైబిల్ది ఉందన్నా రెఫరెన్స్ చేయగానే దాంట్లో బైబిల్ ఉందా? బైబిల్. ఓకే ఓకే. ఏ ఒక్కరు కాదు మా పిల్లలు చాలా రావణ హడావుడిగా ఉండవు బాగా ఇవ్వాలి. చాలా సమస్యలు ఉన్నాయి. ఏం చేయబట్టి అది చేయరన్నా, అసలు ప్రాబ్లం లేదు. ఎక్కడ ఇంటికా కానీ ఆడాలి కానీ ఏం చెప్తే అది వెంటనే విజయ్ అవుతాడు. చాలా పెట్టదో అది రెడీ అవుతున్నాను, అది తెలి పెట్టరా అంటే. సరే, మంచిది, చాలా సంతోషం. దేవుని యొక్క వర్తమానాన్ని మనం వినబోయే ముందు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ దినం యొక్క ప్రాముఖ్యమైన వాక్యాన్ని చదివి వాక్యంలోనికి వెళదాం. మార్క్సు వార్త 16వ అధ్యాయము. మార్క్సు వార్త 16వ అధ్యాయము మొదటి వచన భాగం నుండి విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు
వచ్చుచుండగా సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి సమాధి ద్వారము నుండి మన కొరకు మన కోసరము ఆ రాయి ఆ రాయి ఎవడు ఎవడు పొరలించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక యవనస్తుడు కుడివైపున కూర్చుండట చూచి మిగుల విభ్రాంతి నొందిరి. అందుకతడు భయపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందు దానికి ముందు ఇంకొక వచనం ఉందా? మీరు వెళ్ళి నేను చదువుతాను. ఆయన ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన శిష్యులను పేతురును చూచి ఆయన మీకంటే ముందుగా గలిలయలోకి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురని చెప్పాడు. అంతేనా? పైది కిందకి పైకి ఉంటుంది మనసు అక్కడ. మరి ఎందుకని మరి అసలు ఆ వచనమే లేదా? ఓకే, అదే అది ఇది రిఫరెన్స్ బైబిల్ కదా. మంచిది, చాలా సంతోషము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి సమాధిలో నుండి పునరుద్ధానుడైనప్పుడు దేవుని మాటలు మరి లిఖించబడ్డవి ఇక్కడ. ఆ మాటలన్నిటినీ మనము ప్రతి సంవత్సరము ఈ దినాన మనము చదువుతుంటాం. మిగతా రోజుల్లో సాగు ఎందుకంటే అవి మిగతా రోజుల్లో వర్తించవు అని జనానికి ఒక గొప్ప నమ్మకం. మిగతా రోజుల్లో వర్తించవండి. సరే, మనం ఏం చేయగలుగుతాం దానికి? సరే, ఈ సమయంలో మనము మరి పునరుద్ధానమును గూర్చిన మరి ఈస్టర్ పర్వదినాన్ని గూర్చిన కొన్ని మాటలు చెప్పబోయే ముందు సహోదరుడు ప్రార్థన చేసి నేను ఒక 5 నిమిషాలు నేను చెప్తాను. తర్వాత సహోదరుడికి ఇవ్వబోతున్నా. ఈరోజు ఆయన నడిపించాలని నేను కూడా ఆశపడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు బోధించేవాడిగా కాదు, కొన్ని సమయాలు వినేవాడిగా కూడా ఉండాలని నాకు కూడా ఉంది. చూద్దాం బోధ ఏ నోరిలో నుంచి ఏ మాట రాలునో తెలియదు కదా మనకి. కాబట్టి ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేస్తే వాళ్ళ మాటలు నేను బోధించిన తర్వాత మీరు ఎంతసేపు చెప్పుకుంటానన్నా నాకు సంతోషం. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలు దేవాస్తోత్రాలు ఉదయకాలం అందు తండ్రి, ఈ ఆరాధన దినమందునైనా క్రీస్తు పునరుత్థాన దినమందు తండ్రి అయినా సంతోషముగా తండ్రి నీ సన్నిధానంలోకి చేరినైనా తండ్రి నీ దాసుని మందిరంలో చేరి పాటలు పాడి నేను స్తుతించి నీ నామని ఘనపరచులకు కృప చూపిన విధానం బట్టి స్తోత్రునాయన. తండ్రి నీ పాదాలకి సాక్షరపడి నమస్కరిస్తూ నీ సన్నిధానం పడుతున్నాను. నీ పాదాల ముద్దు పెట్టుకొచ్చు తండ్రి నీ సన్నిధానం పడుతున్నాను. ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యం కోరిన వాడిని సెలవించినట్టుగా తండ్రి అయినా తండ్రి నీ సన్నిధానం పడుతున్నాను. నీ అధికారానికి లోపడుచు నీ సార్వభౌమాధికారానికి భయపడుచు వణుకుతూ నీ సన్నిధానం పడుతున్నాయన. అవును తండ్రి, నీవే దేవుడైనా, నువ్వు తప్ప ఏరే దేవుడు లేదు. జీవం గల దేవుడు, సత్యం గల దేవుడు అయినా. అవును తండ్రి, అన్నాడు తండ్రి ఇశ్రాయేలుకు తండ్రి నేనే దేవుడు, నేను తప్ప ఏరే దేవుడు మీకు ఉండకూడదని సెలవించిన దేవుడు అయినా. అవును తండ్రి, రోషం గల దేవుడు. కాబట్టి అనేక మంది అయినా ఇంకా ఈ దినాల్లో తండ్రి నేను తెలుసుకోలేకపోతున్నాను ఆయన. అవును తండ్రి, క్రీస్తు పునరుత్థాన దినం, యేసు క్రీస్తు ప్రభువారు లేచిన దినమని కూడా తండ్రి అనేక మంది వినినప్పటికీ తండ్రి హృదయాలు కఠినపరుచుకొని తండ్రి ఆ విధంగా తండ్రి సత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటున్నాడు ఆయన. కాబట్టి చివరి దినాల్లోనైనా తండ్రి
వారి హృదయ అంతరాలు తెరవునైనా వెలుగులోనికి ప్రకాశించినట్లు ప్రవేశించినట్లు వారి హృదయాంతరాలు తెరవునాయి. ప్రతి ఒక్కరినైనా నీవే దేవు అని నీకు నమస్కరించి నేను ఆరాధించి నేను గణపరచాను, నేను కొనియాడాను, నేను కీర్తిస్తాను. ఆ విధంగా తండ్రి మమ్మల్ని అందులో భాగంగా తండ్రి ఇక్కడ తీసుకొచ్చిన బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ తండ్రి తర్వాత తండ్రి నీవు దాసుడినైనా వాక్యం బోధించడంగా తండ్రి ఆ వాక్యం తండ్రి మా హృదయాల్లో ముద్రించున్నాయన. ఆ విధంగా తండ్రి సాతాను ఎత్తుకొని పోకుండానైనా వాటి మా హృదయాల్లో భద్రపరుచుకుంటూ తండ్రి తగిన సమయాల్లో వాటిని అన్వయించుకుంటూ జీవితంలో సాగిపోవటకు సహాయం. ఆ విధంగా తండ్రి విశ్వాసయాత్ర చివరి వరకునైనా నమ్మకమైన సాక్షిగా కొనసాగుతూ సహాయం దయచేయమని గ్రహించే తండ్రి హృదయం మాకు దయచేయమని ఈ కొద్ది ఏర్పడుతున్నాం మా తండ్రి. వందనాలండి. ప్రార్థించిన సహోదరులకు వందనాలు. మంచిది, మంచి సమయంలోనికి వచ్చాము. ఎందుకంటే పునరుద్ధాన పండుగ ఇది జరుపుకుంటున్నాం. అది ఆదివారం, మృతుల పునరుద్ధానం. మొదటి పునరుద్ధానుడు ఎవరు? ఇంకా దానికి ఆప్షనే లేదు. ఇంకా మొదటి పునరుద్ధానుడు అంటే యేసు ప్రభు వారే. ఇంకా అంతకుముందు ఆయన ఎంతోమంది లేపాడు, ఆయన లేపాడు. కానీ మొట్టమొదటి పునరుద్ధానం ఆయనది. ఆయనే పునరుద్ధానుడు. మిగిలిన వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళని లేపాడు ఆయన. సమాధిలో ఉన్న వాళ్ళని కూడా లేపాడు. కాకపోతే ఏంటంటే ఇది తండ్రి యొక్క చిత్తమును బట్టి నెరవేర్చబడి ఉన్నది ఇది. కాబట్టి మృతుల పునరుద్ధానము అనంటే లేపబడుట. చనిపోయిన వ్యక్తి మరలా జీవముతో నింపబడి లేపబడుట. ఇక్కడ మనం పరిశీలన చేస్తే అసలు ప్రభు అయిన క్రీస్తు వారు పునరుద్ధానము ఎందుకు చెంది ఉన్నాడనే విషయాన్ని మనకు కొద్దిగా తెలియాలి. ఒక విషయం ఏం కాదు, చాలా ఉన్నది దాంట్లో. పాత నిబంధన గ్రంథంలో మనము యెహెజ్కేలు గ్రంథంలో కనుక చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయం ఉంది. 37వ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు ఇశ్రాయేలీలు అక్కడ మనకు కనబడతారు ఎక్కువగా. 37వ అధ్యాయం అంతంలో ఇశ్రాయేలీలు కనబడుతున్నారు. ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి పంపించాడు దేవుడు? పంపింపబడిన తరువాత అక్కడ దేవుని నామానికి ఘనత ఉన్నదా లేదా దేవుని నామాన్ని ఘనపరచలేకపోయారా వాళ్ళు? ఎక్కడికి వెళ్ళారండి వాళ్ళు? ఎక్కడికి పంపించారు? ఎక్కడికండి? ఇశ్రాయేల్ మృతుల్లోకానికి కాదు. ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళారు? కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారండి? అది ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేశారు? కొంత వాళ్ళల్లో భక్తి కోల్పోయారు వాళ్ళు. ఎందుకనంటే ఐగుప్తులో పునరుద్ధానము లేదు అనే విషయం అక్కడ తెలుసు. అక్కడ ప్రజలు నమ్ముతారు పునరుద్ధానం అక్కడ లేదని. పునరుద్ధానము లేదంటారు. మరి ఇక్కడ పునరుద్ధానమును గూర్చి మనము నేర్చుకుంటున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను తిరిగి మరలా దేనికి తీసుకొస్తున్నారు వాళ్ళని? ఈ పునరుద్ధానము ద్వారా పూర్వపు స్థితి ఏంటి వీళ్ళది? అసలు దేవుని యందు విశ్వాసము, దేవుని యందు నిరీక్షణ, దేవుడు ఉన్నాడనే నమ్మకము కదా. వీటన్నిటిని బట్టి వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఇవన్నీ వాళ్ళలో కొదువైనవి. అక్కడ నిర్బంధించబడింది, అక్కడ
ఈ విషయాల గురించి అక్కడ ఏం చేయాలి, ఏం చేశారు అక్కడ ఐగుప్తులో వాళ్ళ భక్తి ఎలా ఉండేది, వాళ్ళ భక్తిని ఎలా వాళ్ళు ఒత్తిడి చేసేవాళ్ళు, విగ్రహ ఆరాధన చేయమని చెప్పేవారు. విగ్రహాలు తిరిగి జన్మిస్తాయా? జన్మించు. సజీవుడైన దేవుని కుమారుడు మాత్రమే తిరిగి జన్మించారు. కాబట్టి వాళ్ళు పునరుద్ధానాన్ని నమ్ముతారా? నమ్మరు కదా. కాబట్టి అక్కడ నుండి వచ్చిన తరువాత వీళ్ళకి ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు యొక్క జాతిని పూర్వపు స్థితికి తెచ్చడానికి, తీసుకురావడానికి, ఇశ్రాయేలు యొక్క జాతిని పూర్వపు స్థితి అంటే మొట్టమొదట ఉండిన స్థితి, ఐగుప్తుకు వెళ్ళక ముందు ఉన్న స్థితిని తీసుకురావడానికి ఈ పునరుద్ధానమును పాత నిబంధనలో పునరుద్ధాన దినముగా పిలువబడింది. అర్థమైందా విషయం? అక్కడ అడ్రస్లా కాలేదు కదా. మళ్ళీ చెప్తాను. ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎక్కడికి పంపించాడు? ఐగుప్తుకు పంపించాడు. ఐగుప్తులో వీళ్ళ యొక్క భక్తి విశ్వాసాలు ఎలా ఉండేవి? వాళ్ళకు తగ్గట్టుగా ఉండేవి. అక్కడ ఉన్న ప్రజలకు ఏంటి వాళ్ళ ప్రజల యొక్క భక్తి విశ్వాసాలు? విగ్రహారాధన. వాళ్ళు ఒక దూడం చేసుకుంటారు, ఒక దానం చేసుకుంటారు, దానికి వాళ్ళు మొక్కుతారు, దాన్ని పూజిస్తారు అంటారు. ఒక విగ్రహము, దానికి మరలా జీవము లేదు. దానికి ఆ జీవము లేనిది ఎలా మరణిస్తుంది? ఆ మరణించింది మరలా ఎలా తిరిగి జన్మిస్తుంది? లేదు కదా. ఆ విషయాలు వారు అక్కడికి పోయిన తర్వాత పునరుద్ధానాన్ని గూర్చినటువంటి విషయాన్ని వీళ్ళు మర్చిపోయారు పూర్తిగా. అందుకోసమని వాళ్ళను ఉద్దేశించి ఈ యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో ఉన్న మాటలు మనకి ప్రత్యక్షంగా మనకు కనబడుతున్నాయి. ఆ అధ్యాయం మొత్తం మనం కనుక చదివినట్లయితే మనకు కొన్ని విషయాలు అక్కడ ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. పునరుద్ధానమును గూర్చినటువంటి ఆ పిలువబడిన ఆ మాటలు మనకు అక్కడ కనబడుతున్నాయి. క్రొత్త నిబంధనలకు వచ్చేటప్పటికే పునరుద్ధానం అనేది ప్రభు ద్వారా మాత్రమే కనబడుతుంది. ప్రభువు అనేక మందిని లేపినట్లుగా, చనిపోయిన వారికి లేవనెత్తినట్టుగా, రోగములో ఉన్న చాలామంది ఉన్నారు బైబిల్లో. వారు ఎవరో కూడా నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను. ఇక్కడ మనం చూస్తే పాత నిబంధనలో సారేపతి విధవరాలి కుమారుని, ఎవరినంట? సారేపతి. మొదటి రాజుల గ్రంథంలో ఉంది. ఎవరో చేసింది ఇది? పునరుద్ధానుడు, లేపబడ్డాడు. విధవరాలి కుమారుడు లేపబడ్డాడు. 2 షూనేమీరాలు. 2 ఎవరు? షూనేమీరాలు. ఆమె ఎక్కడ ఉన్నదంటే రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయం 17 నుంచి మనం చూస్తే అక్కడ షూనేమీరాలు మనకి కనబడుతుంది. వీళ్ళంతా ఏంటి? పాత నిబంధన కాలములో ఉన్న పునరుద్ధానులు, తిరిగి లేపబడిన వారు వీళ్ళు, పాత నిబంధన కాలం. దాని తరువాత హెబ్రీ పత్రికలో మనం చూస్తే అక్కడ కొంతమంది మృతులు పునరుద్ధానము పొందినట్లుగా మనకు కనబడుతుంది. పాత నిబంధనలో ఈ విధమైనటువంటి పునరుద్ధానం మనం చూసినప్పుడు ఆ పునరుద్ధానానికి ఆరోహణ శక్తి లేదు. ఆ పునరుద్ధానానికి ఆరోహణ శక్తి లేదు. నిత్య రాజ్యమునకు చేర్చబడేటువంటి శక్తి లేదు. ఎందుకంటే వీళ్ళు ఎవరు? వీళ్ళు మనుషులు, మానవులు వీళ్ళు. మరి ప్రభువైన క్రీస్తు మానవ రూపము ధరించి ఉన్న లోకరక్షకుడు కదా. కాబట్టి ఆయనైతే పునరుద్ధానుడయ్యి నిత్యరాజ్యమును స్వతంత్రించుకోగలిగి ఉన్నాడు. వీళ్ళకి నిత్యరాజ్యము స్వతంత్రించు. మరి ఆ పునరుద్ధానాన్ని ఈ పునరుద్ధానంగా మనం చెప్పొచ్చా? లేదు. కాబట్టి పునరుద్ధానం అనేటువంటిది ఇశ్రాయేలీయులకు అది తెలియదు. కాబట్టి అందువలన వాళ్ళకి అక్కడ పిలువబడింది. అక్కడ చెప్పు. ఇక్కడ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ మృతుల పునరుద్ధానం అనేది కానీ మనం చూస్తే క్రీస్తు మృతులలో నుండి అనేక మందిని లేపినట్లుగా, కొంతమందిని లేపినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరెవరు లేపాడో మనకు కొన్ని విషయాలు మనం. యాయీరు కుమార్తె. ఎవరు? యాయీరు కుమార్తె. 2 నాయీనను ఊరిలో ఒక చిన్నవాడిని కదా. దాని తర్వాత వచ్చేసి అసలు వ్యక్తి అన్నాడు. ఎవరైనా రా అనంగల్నే వచ్చేసాడు కదా. ఒక పిలుపు దెబ్బకు వచ్చేసాడు లాజరు. అంటే ఇప్పుడు ఈ లాజరు లేపబడ్డాడు. ఈయన ఏమైనా కొనిపోబడ్డా? లేదు కదా. అది
ప్రభువు పునరుద్ధానానికి, పాత నిబంధనలో ఉన్న పునరుద్ధానానికి, క్రొత్త నిబంధనలో ఉన్న ప్రభు యేసుక్రీస్తు వారు లేపినటువంటి వారికి చాలా తేడా కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ మరలా జీవించారు. ప్రభు అయిన క్రీస్తు వారు మహిమతో ఆయన పరలోకమునకు ఎక్కిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా అక్కడ మనం చూస్తే అందుకనే ప్రభు అయిన క్రీస్తు వారు 2 మాటలు ముగిస్తాను నేను, తర్వాత సోదరునికి ఇస్తున్నాను. మృతులను లేపుతాను అని ఎవరో చెప్పాడు? చూడండి అక్కడ ఏముంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం రోగులను స్వస్థపరచుడి. ఏమంటున్నాడు? రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి. ఎవరో చదువుతున్నాడు ఈ మాట? అపోస్తలులకు చదువుతున్నాడు. శిష్యులు అంటే అపోస్తలులే కదా. వాళ్ళకేం చెబుతున్నాడు? ఈయన ఏ పని చేశాడో ఇక్కడ క్రొత్త నిబంధన కాలంలో ప్రభు అయిన క్రీస్తు వారు సువార్త పని చేస్తున్న ఆ దినాల్లో ఈయన ఏ పని అయితే చేశాడో ఆ పనిని ఎవరు చేయమని చెప్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు? తన శిష్యులకి ఇచ్చాడు, ఆజ్ఞాపించాడు. ఏమంటున్నాడు? రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను. ఈయన చేసినవి ఇవన్నీ యేసుప్రభువు చేసినవిగా. అంటే యేసుప్రభువు చేసిన ఎవరు చేస్తారని ఆయన ఉద్దేశము? శిష్యులు చేస్తారు. అందరు చేశారా? కొందరు చేశారా? అందరికీ ఆధిక్యత లేదు. 2 3 పేతురు యోహానులే. మెయిన్ పేతురు యోహానులకే ఉంది ఇక్కడ. మిగతా వాళ్ళంతా నామకార్థమైనటువంటి ఫాలోవర్సే, ఇంకంతే. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఆయనంటే, మృతులను లేపుడని ఎవరికి తెలియపరుస్తున్నాడు? అపోస్తలులకు, శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు యేసు ప్రభు. లేపుడి అంటే మీరు వెళ్ళండి, నమ్మండి, లేపండి. మరి యేసు ప్రభు వారిని నేను లేపుదును అని, యేసు ప్రభు వారిని పునరుద్ధానము పొందుతాడని ఎవరు చెప్పారు? మరి మనకి లేఖనాల్లో, ప్రవచనాలకు వచ్చామండి. ప్రవచనాలు ఎవరు చెప్పారు ఈ మాట? ఆయన 3వ దినాన లేపుస్తానన్నాడు. ప్రవక్తలు చెప్పారు కదా. పాత నిబంధన కాలంలో ప్రవక్తలు చెప్పారు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు చేశాడు ఆ పని. ఆ పనిని మరలా ఎవరికి అప్పగించాడు? అపోస్తలులకు అప్పగించాడు. అంటే పునరుద్ధానము ఉంది. ఆ పునరుద్ధానము ఆరోహణమయ్యేటువంటి స్థితి కాదు. అందుకని పునరుద్ధానాన్ని మనం నమ్మాలి. మొదట పునరుద్ధానాన్ని మనం నమ్మాలి. ఎందుకంటే ఇక్కడ ఉంది కదా, ఆదివారమే పెద్దల కడుపున లేచి మగ్దలేని మరియ, వేరొక మరియ సమాధి దగ్గరికి వెళితే అక్కడ యేసు లేడని అక్కడ ఉన్న ఒక బిడ్డ చెబుతున్నాడు, చిన్న బిడ్డ. అంటే యేసు లేడంటే ఎవరు దొంగిలించారా? దొంగిలేయడానికి సీలేసింది పెద్ద రాయి కదా. దొంగిలేయడానికి లేదు, ఇంకా కాపలా ఉన్నారు, సెక్యూరిటీ. మరి ఇవన్నిటిని బట్టి ఆయన పునరుద్ధాన బలమును పొందాడు. మనం పాటలు పాడుతుంటాం, పునరుద్ధానుడైన క్రీస్తు. అయితే ఇక్కడ అపోస్తలులు లేక శిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞను బట్టి వారు ఎవరెవరిని లేపారు. ఇక్కడ చూడండి, మనం చూస్తే అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనంలో పేతురు ఎవరిని లేపినట్లుగా కనపడుతుంది మనకు. అక్కడ తబిత అనేటువంటి చిన్నదాన్ని మనకి లేపినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరు? పేతురు. యేసు శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞను బట్టి అపోస్తలుడైన పేతురు ఎవరు లేపాడు? తబిత అనే చిన్నదానిని. ఆమెకే ఒక పేరు ద్వారక. అంటే యేసు ఆజ్ఞ ఇక్కడ నెరవేరింది. అక్కడ తండ్రి యొక్క ఆజ్ఞలు నెరవేరినాయి. ఏది? పాత నిబంధన కాలంలో. ఇప్పుడు క్రొత్త నిబంధనలు వచ్చేటప్పటికీ
శిష్యులు ఈ పని చేయమని అప్పగించి, అంటే శిష్యులు ఈ పని చేయమని అప్పగించారంటే ఇది ఎప్పటి వరకు అండి? ఇది ఎప్పటి వరకు? ఇది ఇప్పుడు ఉన్నారా శిష్యులు? ఏమంత నీరసంగా ఉన్నారు? ఇప్పుడు శిష్యులు ఉన్నారా? నేనన్నది ఇప్పుడు బైబిల్లో చెప్పబడిన శిష్యులు ఇప్పుడు ఉన్నారా? లేరు. ఆజ్ఞ ఇవ్వబడింది ఎవరికి? ఆ శిష్యులకి కదా. మరి ఇప్పుడు మనము కూడా క్రీస్తు శిష్యులుగా ఉంటున్నాము కదా. ఒక సంవత్సరం నేర్చుకుంటే ముందు ఏమవుతారు? శిష్యులు అవుతారు, తర్వాత ఏమవుతారు? క్రైస్తవులు అవుతారు కదా. కదా, మంచిగా ఉంది, అది బాగానే ఉంది. ఇప్పుడు మనము ఈ పోర్షన్ మనం చేయవచ్చా? మనకు అధికారం ఉందా? ఉందా? చాలామంది ఈ దినాల్లో నేను ప్రార్థన చేస్తే లేచాడు అంటున్నాడు ఒక ఆయన, పక్కన పెట్టి. నాకు మా ఇంట్లో ఇదే గొడవేం కాదు, డిస్కషన్. మనకెందుకు వాళ్ళతోటి? మరి సత్యం చెప్పాలా, అసత్యం దాన్ని ఖండించాలే వద్దా? సత్యం సంకుచితమైంది, అసత్యం బాగా పొడుగైంది. పొడుగైందని చెప్పేసి దడుచుకుంటావు. పెద్ద పాము చూసి దడుచుకుంటావు, చిన్న పాము చూసి దడుచుకుంటావా? పాము అంటే దేన్ని చూసి నేను దడుచుకుంటాంగా, అంతేనా? లేదా పెద్ద పాము అయితే నేను దడుచుకుంటానండి, చిన్నది నేను దడుచుకొని అంటారా? కాబట్టి అది అపోస్తలులకు మాత్రమే ఇవ్వబడింది. ఇప్పుడు నేను యేసు చేత అపోస్తలుగా నియమించబడ్డానా? నేను ఒక బోధకుడిగా నియమించబడలేదుగా. ఆయన పిలుచుకోలేదు కదా. ఆయన ప్రత్యక్షంగా పిలిచాడు. ఎవరిని? అక్కడ వేస్తున్న వాళ్ళని, అవునా? అక్కడ వేస్తున్న వాళ్ళని పిలుచుకున్నాడు ఆయన. ఇప్పుడు మమ్మల్ని ఎలా పిలుస్తున్నాడు? వాక్యం ద్వారా పిలుస్తున్నాడు. ఆ పిలుపుకి ఈ పిలుపుకి తేడా ఉందా లేదా? ఆయనతో నడిచారు వాళ్ళు, ఆయనతో మేము జీవిస్తున్నాం. నడవటం వేరు, జీవించడం. జీవించడం అంటే జీవితకాలం అంతా జరగాలి. నడవడం అంటే ఆయన పరిచయం చేసినంత కాలమే వారు నడిచారు. ఆయన పొందిన దాన్ని వీళ్ళకిచ్చాడు. వీళ్ళున్నంత కాలమే దాన్ని చేశారు. తర్వాత వాళ్ళకి ఆ పవర్ లేదు. అదే ఇక్కడికి వచ్చేటప్పటికే అద్భుతాల దగ్గర ఇది ఆగిపోయింది. ఈ కార్యక్రమాలు ఆగిపోయాయి అద్భుతాల దగ్గర. చూడండి, ఇక్కడ మనం కనుక పరిశీలన చేస్తే అపోస్తల కార్యాల గ్రంథంలోనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అపోస్తలుడు అయినటువంటి పౌలు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఏర్పరచబడిన వాడు కాదు. ఆయన చనిపోయిన తర్వాత ఆయనను బట్టి ఆయన పౌలు అపోస్తలుడిగా నియమించబడ్డాడు. అన్ని జనులకు అపోస్తలుడు కదా. ఈయన ఎవరిని మరి? ఈయన ఎవరు లేపాడు? ఐతుకు. ఈయన ఎక్కడుంటాడు? ఎక్కడుండేవాడు? ఎక్కడ అన్నాడు? ఈ పౌలు గారు బోధించడానికి వెళ్ళి, ఏ రోజు బోధించడానికి వెళ్ళి? ఆయన అర్ధరాత్రి వరకు బోధించాడు. విస్తరించి మాట్లాడుతున్నప్పుడు ఆయన పైన ఉన్నవాడు ఏం చేశాడు? తప్పమని కింద పడ్డాడు. కింద పడి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసి అప్పటికే కొంత ప్రాణము పోయినట్లుగా ఉంటే వెంటనే తను తీసుకొచ్చి గదిలో పెట్టేసి ప్రార్థన చేస్తే లేచాడు. మరి ఇప్పుడు పైనుంచి మేడ మీద నుంచి కింద పడ్డాడు. ఇప్పుడు ఒక వ్యక్తి పాస్టర్ గారుగా నేనే ఉండాను, నన్నే పిలిచారు, అని నేను లేపుతానా? ముందు ఎక్కడ తీసుకుపోతారు మన వాళ్ళు అయితే కదా. అంటే ఎందుకని వీళ్ళ దృష్టిలో పాస్టర్ గారు లేపలేడు. ఖచ్చితం, అది మాత్రం ఖచ్చితం. పాస్టర్ గారు లేపలేడు అనేది మాత్రం ఖచ్చితం. అందుకని ఎక్కడ తీసుకుపోయారు? వైద్యం దగ్గర తీస్తాడు. అక్కడికి పోతే పోతాడు, లేపలేదు. ఉంటాడు, పోతాడు అతను. అంటే ఈ విధమైనటువంటి పునరుద్ధానము లేకపోతే తిరిగి లేపబడటము అనేటువంటిది అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. ప్రభువైన క్రీస్తు వారు లోకమునకు రాకముందు కొన్ని విషయాలు కనపడ్డాయి. ప్రభువైన క్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన కొంతమందిని లేపాడు. ఆయన శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని లేపారు. ఈ అన్ని పునరుద్ధానాలకు, అన్ని తిరిగి లేపబడిన దానికి, వాటన్నిటికన్నా ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడింది అది గొప్ప మర్మం అయి ఉన్నది. ఆ మర్మము పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. దాన్ని బట్టి మనము
ముందుకు సాగిపోవాలి. చూడండి, పౌలు అనేటువంటి వాడు ఐతుకు అనేటువంటి అతను లేపాడు. సో ఇంకా మనం ఇంకా పని చేస్తే అసలు ఎవరు ఈ పునరుద్ధానాన్ని నమ్మరు? ఎవరు ఈ పునరుద్ధానాన్ని నమ్మరు? ఎవరు నమ్మరో వాక్యం చూద్దాం. నేను చెప్పడం కన్నా వాక్యం చూస్తే తెలుస్తుంది. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనం. 22వ అధ్యాయము 23వ వచనం. ఆయన దేవాలయంలోనికి వచ్చి ఎంతమ్మా? 20 మత్తయి సువార్త 22:23. పునరుద్ధానము లేదని చెప్పబడి సద్దుకయ్యులు ఎవరు చెప్పబడుతున్నారు? పునరుద్ధానం లేదని సద్దుకయ్యులు పునరుద్ధానము లేదని ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా పునరుద్ధానం లేదు కదా, మరి పునరుద్ధానం గురించి నువ్వు చెప్తున్నావు అన్నట్లుగా మాట్లాడుతున్నావు. ఆయన వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగ చేయవలని మోషే చెప్పాను. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఇక్కడ మనకు కనబడుతుంది. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఇక్కడ మనకి కనబడుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏమన్నాడు? యూదులలోని ఒక తెగ వారు. వీళ్ళు ఎవరు? యూదులలో ఒక తెగ. కొన్ని తెగలు ఉన్నారు. ఇప్పుడు చాలా చెప్పుకుంటే మళ్ళీ ఇక్కడ నేనేదో ఇంకొక రంగు అన్నట్టు ఏడిచేస్తున్నారు బాగా ఇప్పటికే. వద్దులే కానీ ఇంకా అవన్నీ అంటే ఒక వాస్తవంగా అది కులం కాదండి. అది కులం కాదు, మనుషులలో ఒక జాతి. అంటే దీన్ని నమ్మేటువంటి వాళ్ళకి ఒకటని చెప్పారు, ఇంకొకటి నమ్మేదానికి ఇంకొక రకమైనదని చెప్పారు. కాబట్టి ఇక్కడ సద్దూకయ్యులలో పునరుద్ధానాన్ని వీళ్ళు ఏం చేసేవాళ్ళంట? వాళ్ళు లేదంట. మరి ఇప్పుడు లేదు అని లోకములో ఒక వర్గము లేదా కొంతమంది ప్రజలు పునరుద్ధానము లేదని చెప్తున్నారు. మరి తండ్రి అయిన దేవుని యొక్క చిత్తములో పునరుద్ధానం ఉందా లేదా? తండ్రి అయిన దేవుని యొక్క చిత్తములో పునరుద్ధానం ఉంది. మానవుల యొక్క ఆలోచనలో పునరుద్ధానం లేదంటున్నారు. మరి ఇప్పుడు ఏది నమ్మాలి? అవి రెండు బైబిల్లోనే ఉంటాయి. మరి ఏది నమ్మాలి మనం ఇక్కడ? అందుకనే పాత నిబంధన కాలంలో సారేపత్రం చూపించాడు విధవరాల్ని, తర్వాత షునేమీరాలను చూపించాడు, తర్వాత హెబ్రీ పత్రికలో కొంతమందిని మనకు కనిపించాడు. ఇవి తెలియకపోతే పునరుద్ధానం గురించి మనకు పూర్తిగా తెలియదు. దాని తర్వాత క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికే యాయూరు కుమార్తెను చూపిస్తున్నాడు. అంటే వీళ్ళు లేపపడ్డారు అంతవరకే. వారు మరలా చనిపోయారా? చనిపోలేదా? చనిపోయారు. వాళ్ళు మరలా చనిపోయారు. అది ఇక్కడ ఉన్నటువంటి గొప్ప మర్మం. అది ప్రభు అయిన క్రీస్తు వారు లేపబడిన తర్వాత మరలేకైనా ఎన్నటికీ చనిపోలేదు. ఇందులో ఉన్నటువంటి గొప్ప సత్యం. ఈ విషయాలన్నిటినీ మనం నేర్చుకోవాలి అంటే ఒక ఈస్టర్ పండుగ రోజు మాత్రమే కుదిరిద్ది మనకి కదండి. ఒక ఈస్టర్ పండుగ రోజు మాత్రమే కుదిరిద్ది. మిగతా పండుగ రోజు కుదరదు, మిగతా ఆదివారం కుదరదు మనకి. ఎందుకంటే ఎక్కడ మరి ఆంటీ వచ్చి పాట ఇవ్వకపోతే, అక్క వచ్చి పాట ఇవ్వకపోతే, వదిన వచ్చి సరే వదిన అనకూడదు కదా, చెల్లి వచ్చి పాట ఇవ్వమంటే ఇవ్వకపోతే వాళ్ళకి బాధ. ఏ కాడికి పాట ఇచ్చాడా, వాక్యం ఇచ్చాడా, ప్రార్థన ఇచ్చాడా, నన్ను పిలిచాడా, ఉంచోబెట్టాడా లేదా అనేటువంటి పందాలో ఈ పని జరుగుతుంటుంది. మిగతా ఆదివారాల్లో, బుధవారాల్లో, గురువారాల్లో, శుక్రవారాల్లో, మిగతా ప్రతి డివోషన్లో, ప్రతి కూడికల్లో కూడా. కాబట్టి ఇక్కడ పునరుద్ధానము అనేది ఎవరి ద్వారా మనకి ప్రత్యక్షంగా కనబడింది? ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. ఇప్పుడు ఆ పునరుద్ధానమును గూర్చి ముందుగానే మనకు చెప్పాడు. ఎవరు చెప్పారో చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 19-22 వచనాల్లో. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని 3 3 దినములలో
ఈ దేవాలయమును లేపుదనని వానితో చెప్పాను. చెప్తాను. యూదులు ఈ ఈ దేవాలయము 46 సంవత్సరములు ఎన్ని సంవత్సరాలంట? 46 సంవత్సరాలు. 46 సంవత్సరాల్లో కట్టిన ఆ దేవాలయాన్ని యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? 3 దినాల్లో నేను పడగొడతాను, లేకపోతే కట్టుదనా పడగొడతానా? కట్టుదనేనా? 3 దినములలో నేను కట్టుదును. అంటే అక్కడ లేదా దేవాలయం? ఉన్నదా? ఈ దేవాలయాన్ని మరి అది చెప్పాలి. మరి అది పడగొట్టి ఈ దేవాలయం పడగొట్టుడి ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినములో దాన్ని 3 దినములలో దానిని లేపుడు. వారితో చెప్పి అంతకు ముందున్న దేవాలయం ఏ దేవాలయం అండి అది? పేరొద్దు, దేవాలయం పేరొద్దు. అంతకు ముందున్న దేవాలయము అక్కడ ప్లేస్ అది. అయితే కొంత మెటీరియల్ తోట కట్టబడింది కదా, ఒక రాతి తోటో ఒక స్లాబ్ తోటో లేకపోతే ఇంకేదైనా దాంతో కట్టబడింది. అంటే భౌతికమైన కట్టడి అక్కడ కనబడుతుంది. అది నేను అడిగాను. భౌతికమైన కట్టడి కనబడుతుంది అక్కడ. అంతకుముందు భౌతికమైన కట్టడి కట్టారు. అది కట్టింది ఎవరంటే ఇక ఆ పాత నిబంధనలు చాలా మంది ఉన్నారు. కొంతమంది సగం కట్టారు, కొంతమంది సగం కట్టలేదు. మళ్ళీ ఇంకొక ఆయన కట్టమన్నాడు, ఆయన వచ్చి మొత్తం కట్టాడు. అది మంచి బంగారంతో ఉంది. అది ఇంకా అదంతా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అది. ఇప్పుడు దాన్ని పడగొడటానికి ఎన్ని రోజులు పట్టిద్దండి? పడగొడటానికే వీళ్ళకి తలమునకలు అవుద్ది ఫస్ట్. వాళ్ళేంది, ఈయనేంది 46 సంవత్సరాల 46 సంవత్సరాలు కట్టిందని వాడు ఏమంటాడు? ఈయన అసలు ఈయనకి ఏమన్నా ఏంది ఏమన్నా అలాంటి ఆలోచన చేశారు వాళ్ళు యేసుప్రభు వారి విషయంలో. ఇప్పుడు దేవుని పనివారి విషయంలో కూడా చాలామంది అదే రకమైన ఆలోచనలు కలిగి ఉంటున్నారు. అది ఎవరికి అవమానం తెలుసా? దేవుని నామానికి అవమానం. అయితే ఆయన ఏమంటున్నాడు? 46 దినముల్లో నీవు 3 దినముల్లో దాన్ని లేపుదువా అనేది. అయితే ఆయన మాట్లాడిన టాపిక్ వేరు, వీళ్ళు మాట్లాడిన విషయము వేరు. వీళ్ళేమో భౌతికమైన కట్టడిని చూపిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారేమో ఆత్మ సంబంధమైన దేవాలయము, శరీరం అనే దేవాలయమును ఆలోచన చేస్తున్నారు కదండి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. ఆయన చెప్పింది ఏంటి? ఎవరి శరీరము? తన శరీరమును దేవాలయము అంటే తన శరీరం ఏమై ఉంది ఇప్పుడు? దేవాలయం. ఆయన ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఆ దేవాలయమునకు అధిపతి ఎవరు? ఆయన. ఆ సంఘమునకు శిరస్సు ఎవరు? ఆయనే. అక్కడి నుంచి వచ్చిన ఇవన్నీ మనకు అది తెలియాలి. అది తెలియకుండా మనం పునరుద్ధానుడైన పాటలు పాడుకుంటూ జయ జయ యేసు జయ జయ యేసు అని మంచిదే, పాడకూడదని కాదు ఇక్కడ ఉద్దేశం. జ్ఞానం తెలుసుకోవాలి. మనకు నిక్షిప్తమైన జ్ఞానం మనకి తెలియాలి. కొంత తెలియకుండా లేకుండా ఆచారాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటున్నాం. మంచిది. తర్వాత మృతుల్లో నుండి ఆయన లేస్తానని ఏం చెప్పాడు? ముందుగానే మనకి తెలియచెప్పాడు. శరీరం అనే దేవాలయమును. తరువాత ఆయన ఈ మాట చెప్పాను. ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని ఈ మాటలు చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనములను యేసు చెప్పిన మాటలను నమ్మిరి. ఎవరెవరు నమ్మారు? ఇప్పుడు వాళ్ళు లేఖనాలను నమ్మారు మొదట. వాక్యాలు ఏముంది? ఎవరు నమ్మనుంది? శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనములను యేసు చెప్పిన మాటలను నమ్మిరి. యేసు చెప్పిన మాటలు నమ్మిరి. ఇక అక్కడ నుంచి ఈయన పస్కాకు వచ్చేసాడు. అదే తర్వాత ఉన్న సెంటెన్స్ ఇంకంతేగా. అక్కడ నుంచి ఈయన ఎక్కడికి వచ్చాడు? పస్కాకు వచ్చాడు. చూడండి అక్కడే మాటలు ఉన్నాయి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలు చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు. యేసు ఇప్పుడు మనల్ని ఎరిగాడా లేదా? అక్కడ ఉన్న యెరూషలేములో ఉన్న వాళ్ళు ఎరిగాడా? అందరినీ ఎరిగిన వాడు.
యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు కనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ఒక మనుష్యుడు ఆయన గూర్చి సాక్ష్యం ఇయ్యన అవసరం లేదంట. సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవునికి సాక్ష్యం ఇచ్చేదా కదండి. ఏం సాక్ష్యం ఇస్తారండి? నేను వింటున్నా ఈ మధ్య అప్పుడప్పుడు వింటున్నాను. మరి అన్నయ్య మా గేదే పొద్దున్న ఇడిచామన్నయ్య, ఇడిచాం గేదె ఏడకి పొలానికి, సాయంత్రం రాలేదన్నయ్య, అది పాలు ఇచ్చేదంట, గేదె ఇడిచిందంట, పొద్దున్న ఇడితే సాయంత్రం రాలేదంట, పాలు తీయలేదంట, పాలు తీసే సమయానికి దాటిపోయిందంట, మధ్యరాత్రికి ఎత్తుకొచ్చిందంట, తెల్లారి పొద్దున్న మళ్ళీ పాలు తీస్తే 2 ఇచ్చింది అన్నయ్య. రాత్రి ఇచ్చింది, పొద్దుటికి ఇచ్చింది. దేవునికి వందనాలు అన్నయ్య, మీకు వందనాలు అయ్యా, మీ అందరు విన్నందుకు మీ అందరికి కూడా వందనాలు. అదేనా ఇక్కడున్న సాక్ష్యం? అదేనా? సరేలే, ఎట్టకట్లే వాళ్ళ బాధలు పండుగ. అయితే ఇక్కడ ఈ లేఖనాలు నెరవేర్చబడాలి. ఆయన పునరుద్ధానము లేఖనాలు నెరవేర్చబడాలి. లేఖనాలు చెప్పింది ఆయన జరిగించాలి. అప్పుడేగా వాక్యాన్ని నమ్మటం అంటే. ముందేమన్నాడు ఇందాక? లేఖనమును యేసును నమ్మంటారు కదా. మరి ఇప్పుడు లేఖనము ఏం చెప్తుంది? ఆయన పునరుద్ధానుడు అవుతాడని చెప్పింది కదా, చెప్పింది. చూడండి మరలా మనం ఎక్కడ ఉందాం చూద్దాం, ఒకసారి వద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలుపుచున్నాను. మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న పక్షమున ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉంది. నాకు ఇయ్యబడిన ఉపదేశము ఏమి ఇయ్యబడ్డదో ఆయనకి ఎవరిచ్చారు ఈ ఉపదేశము? దేవుడే. అసలు మాట్లాడుతుంది ఎవరు ఇక్కడ? పౌలు గారు మాట్లాడుతున్నారు. దేవుడు ఆయనకు ఒక ఉపదేశం ఇచ్చాడు. ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. ఆ ఉపదేశాన్ని ఈయన ఏం చేశాడు? గట్టిగా పట్టు. ఆ ఉపదేశము ముఖ్యమైనదిగా ఎంచి మీకు అప్పగించిన అదేమనగా ఆ ఉపదేశం ఏంటో చూడండి. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఆ ఉపదేశం ఏమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట ఏ 100కి ఎక్కువైన సహోదరులందుకు ఒక్క సమయంలో కనబడిన వీరులు అనేక మంది ఇప్పటి వరకు నిలిచి ఉన్నారంటే ఇప్పుడు 2024 వరకు కాదండి, 2024 వరకు కాదు, ఈ గ్రంథం రాయబోయే వారికి. ఇప్పుడు లేఖనాల్లో ఉందా? ఆయన సమాధి చేయబడతాడు, ఆయన తిరిగి 3వ దినం ప్రకారం లేపబడతాడని లేఖనాల్లో ఉంది. మరి ఇప్పుడు ఇందాక సద్దుకయ్యులు వాళ్ళు దేని నమ్మలేదు? వాళ్ళు దేని నమ్మలేదు? పునరుద్ధానాన్ని నమ్మలేదు కదా. మరి ఇప్పుడు లేఖనాలని నమ్మమని ఏమో యేసు చెబుతున్నాడు, లేఖనమును యేసును నమ్మమని అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు ఇందాక. ఇక్కడికి వచ్చేసేటప్పటికి సద్దుకయ్యులు దేవుని పునరుద్ధానాన్ని, దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని నమ్మటం లేదు. ఈ దినాల్లో సద్దుకయ్యులు వెళ్ళేటువంటి అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. అంటే పునరుద్ధానాన్ని నమ్ముతారా నమ్మరే కాదు, వాళ్ళు ఇక్కడ దేవుని నమ్మరు. వాళ్ళకి అసలు దేవుణ్ణి నమ్మనప్పుడు, ఆయన వాక్యాన్ని నమ్మనప్పుడు ఆయన పునరుద్ధానాన్ని ఏం నమ్ముతారు? వీళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? యేసు పునరుద్ధానుడు అయ్యాడు కదా, మా వాళ్ళు కూడా పునరుద్ధానులు అవుతాడు, సమాధి దగ్గరికి పోతున్నారు.
వెళ్ళారు వాళ్ళ. లేచారు ఎవరన్నా? లేచారా? లేదు. ఎందుకని? వాళ్ళకి అది లేదు, ఇంకా టైం ఉంది వాళ్ళకి. రేపు మనం కూడా వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన మరలా అందరినీ లేపుతాడు. ఒకవేళ మనం అప్పటికి ఇంకా ఇట్టనే ఉన్నాం అనుకో, ఇవన్నీ చూస్తా, మనల్ని కూడా మంచిగా ఉంటేనే పైకి తీసుకెళ్తాడు. మంచిగా లేనివాడు వదిలిపెట్టిపోతాడా? చెప్పండి, మంచిగా లేనివాడు వదిలిపెట్టిపోతాడా? తీసుకెళ్ళిపోతాడు. ఇద్దరిని తీసుకెళ్తాడు, మంచివారిని చెడ్డవారిని ఇద్దరిని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఇద్దరిని కూర్చోబెడతాడు. రాజుగా సింహాసనం మీద ఉంటాడు. అదొక కార్యక్రమం. ఓకే, అయితే లేఖనాలను నమ్మాలి. రోమాపత్రికలో ఒకటి చూసి నేను సహోదరునికి వాక్యం ఇస్తున్నాను. రోమాపత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడునైనా దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలును రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములను మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తమ ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి, ఇక్కడ ఏంటండి? శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున. ఇక్కడ ఎవరు చెబుతున్నారు? మళ్ళీ ప్రభువును గురించి పౌలు గారు చెబుతున్నాడు. మృతులలో నుండి పునరుద్ధానుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి ప్రభావం చేత దేవుని కుమారుడుగా నిరూపింపబడిన వాడాయను. ఇక్కడ చూడండి, తన యొక్క పునరుద్ధానము ద్వారా ఆయన దేవుని కుమారుడుగా నిరూపించుకున్నాడు. ఇక్కడ పునరుద్ధానుడు ఎప్పుడైతే అయ్యాడో ఆయన ఎవరి కుమారుడు అయి ఉన్నాడంటే లేఖనాల ప్రకారము దేవుని కుమారుడై ఉన్నాడు. ఓకే, ఇక్కడ అయిపోయింది కదా. ఇందాక పాత నిబంధనలో 4-3 చెప్పినట్టున్నాను కదా. షూనేమీరాలు, ఇంకా దాని తర్వాత సారేపతు, హెబ్రీ గ్రంథాలు కొంతమందిని చూసాము. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికే ఎవరెవరు? యాయూరు, లాజరు, వీళ్ళని చూసాం. మరి ఇప్పుడు వీళ్ళందరి లాంటి పునరుద్ధానం అయ్యింది కాదు కదా. ఈయన ఎవరని చెప్తుంది లేఖనము? దేవుని కుమారుడు. మృతులలో నుండి తిరిగి లేపబడుట ద్వారా ఆయన దేవుని కుమారునిగా ఆయన గుర్తించబడ్డాడు. మిగిలినటువంటి వాళ్ళు దేవుని కుమారులు లేపబడ్డారు. దేవుని శక్తిని బట్టి లేపబడ్డారు. తేడా ఉందా లేదా? ఆ పునరుద్ధానానికి ఈ పునరుద్ధానానికి. ఏ పునరుద్ధానాన్ని వాళ్ళు లేదన్నారు? ఇప్పుడు సద్దూకయ్యులు లేదు అన్న పునరుద్ధానం ఏంటి? వాళ్ళు ఎవరు నమ్మలేదు? మొదట ఎవరు నమ్మలేదు? లేఖనాలు నమ్మాలి. ఆ లేఖనాలు బోధిస్తున్న ఎవరు నమ్మలేదు? యేసుని నమ్మాలి. అందుకని వాళ్ళు దేవాలయం దగ్గర పెట్టారు. ఇది 46 సంవత్సరాలు కట్టింది, 3 దినాలు ఎట్ట గడతావు, నువ్వు పడగొడతావు, లేపుతావు అని అంటే, అక్కడ ఆ సందర్భంలో ఆయన అంటాడు, శరీరం అనే దేవాలయము, ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానమును గూర్చిన సందేశాన్ని లోకానికి ఇచ్చాడు. అదే ఈస్టరు పర్వదినము, మృతుల పునరుద్ధాన పండుగ. అటు పండుగను మనము ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. అటు పండుగను మనం సంవత్సరం జరుపుకుంటున్నామే కానీ పునరుద్ధాన బలమును మనం పొందే వారంగా లేము. కాబట్టి ఇక్కడి నుంచైనా విశ్వాసములు ఎదగడానికి ప్రయత్నం చేయాలి, దేవుని యందు ఉండడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో దీవించును కాక. మరి మన మధ్యలో ఉన్న సహోదరులు డేవిడ్ రాజు గారికి కూడా కొంత దేవుని వాక్య సందేశాన్ని
మరి మొదటిగా వైఎస్ఆర్ కాలనీలో ఉన్న క్రీస్తు సంఘంలో చెప్పవలసిందిగా ప్రభువుని బట్టి ఆయనకు ఆహ్వానిస్తున్నాను. మరి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. 12 అయింది. ఎంత సమయం వాళ్ళు ఉండగలుగుతారు అంత సమయం చెప్పండి. మీ ఇష్టం వచ్చినట్టు చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. రైట్, మంచిగా సాదరంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అందరికీ వందనాలమ్మా. దేవుని కృప వలన మొట్టమొదటిసారిగా మన సంఘంలో దేవుడు వాక్యాన్ని బోధించుటకు ఇచ్చిన ఈ కృపను బట్టి, ఈ ఆధిక్యతను బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ మనం వాక్యంలోకి వెళ్దామమ్మా. మనం గత 2-3 రోజుల నుంచి మామూలుగా సాధారణంగా చెప్పాలంటే ప్రపంచంలోనే గొప్ప చారిత్రాత్మక దినాలని చెప్పవచ్చు. క్రీస్తు ముందు, క్రీస్తు పూర్వమని, క్రీస్తు జన్మించిన తర్వాత క్రీస్తు శకమని ప్రపంచ చరిత్రలో మనము చూడగలం. అంటే ఆయన ఎంత గొప్ప దేవుడో అది అంటే ఆ చరిత్రను గ్రహించిన వారు కాలాన్ని 2 భాగాలుగా క్రీస్తుకు పూర్వము జరిగిన సంఘటనలు, క్రీస్తుకు తర్వాత జరిగిన